రోజు పక్క సోకాయ రెండు మూడు గాజులాయ రోజు పక్క సోకాయ రెండు మూడు గాజులాయ రోజు పక్క సోకాయ రెండు మూడు గాజులాయ ఓ చెంపకు ఓ రంగు ఓ చెంపకు ఓ కళ్ళకు అద్దారాయ కాళ్ళకు చెప్పులాయ ఎటుపడితే అంటే మాటలు మాట్లాడతారు వీళ్ళను అనేటోళ్ళు లేకనే అయినా వీళ్ళు ఇండ్లలో లేనట్టున్నారు కదా వీళ్ళ ఇంట్లో నన్ను చూస్తా ఈ ఇంట్లో అయితే లేదు ఏ ఇంట్లో కూడా లేదు అయినా దీని ఇంటి ముందట ఎత్తే నాకు లాభం ఏముంది దాని ఇంటి ముందట ఎత్తే లొల్లికి వస్తుంది కయ్యానికి వస్తుంది అది ఏం చెప్తుందో ఏడికి పిలిపిస్తుందో ఎట్లా లొల్లి పెడుతుందో చూస్తా ఈ సంగతి చెప్తా ఆగే ఉన్నదా మరి లేదు కదా ఏం చెప్తుందో చూస్తా ఆగు నాకిట్లా చెత్త తెసింది ఈ చెత్త గత్తర్రాను ఆడదామా కూడా ఇజ్జది మానం ఉన్నోళ్ళు అయితే నాకిట్లా చెత్తేరు నువ్వు ఆడదన్నా గాడిదే నీ బతుకులమ్మా నీ బతుకులు చేయడా సిగ్గు శరం లేదే నీ అక్క ఈ చెత్త దా నాకిట్లా నేను నొక్కుతా పీకు పీకురా పీకు ఇలా బతుకులు చేయడా సిగ్గు లేదు శరం లేదు ఓ ఎవరిని తిడతానవే అవునే ఇక్కడ ఎవరు ఉన్నారని తిడతానవే నువ్వు ఈ చెత్త అంత ఎక్కడిదే నీ చెత్త కగ్గిదాలుగా నీ ఇల్లు ఏమో అంత నున్నగా ఉండాలి కానీ మందు కొంపలు ఎట్లున్నా మంచిదే నానే తెచ్చి తెచ్చి నా ఇంటి మూడు తొప్పుతాను సాతగాం దానా అంగజాలం దానా పొద్దుగా లేచి చిప్పు పెట్టి ఊడని కూడా కత్తనాడు వస్తానా నీకు సాత కాకపోతే చెత్త బండలో చెప్తా అల్లాన్ని వేసుకోపోతారు అచ్చి నా ఇంటి మూడు తొప్పుతానవేంట నువ్వు చెత్త ఓ నలమొకంగానా ఎవరిని తిడతాను వే సిగ్గు లేదనా శరం లేదనా మానం లేదా నీ మానం తప్పినట్లమ్మా రోజు ఓ ఇజ్జగలేనారా నాకిట్లా ఎందుకు దొబ్బుతాను వే సిగ్గు లేదనా నీ బతుకు చెడా నువ్వు మనిషివా పశువా నేను ఊరి అజ్జలు ఎగరిచినారే నిన్ను నీ మొగ నింటాను కలిపి నీ అక్క నాకిట్లా దొరుకుతాయి నాకిట్లా కాదే నీ ఆకిట్లా నొక్త లేకపోతే నీ ఇంట్లో నొక్తా ఏమనుకుంటాను నీ అక్క ఏటైతే నాకు చెప్తే నేనే నువ్వు చచ్చిపోతాగానే చేతనంతది నువ్వే నలమొకందానా నాకిట్లా నొక్కుంటా నిన్ను సీతారు మరి రోడ్డు గట్లా కాదే గిట్ నుంచి గడ్డ వస్తే గడ్డతో పోలేదని గట్ నుంచి గిట్ గారు పెట్ట గడ్డ పోతుంది పొట్టరాజు పొట్టగాజు దానా ఏరు కట్టినావా చీపిరి మర్రేసింది అనుకో అనుకో బిడ్డ అట్ట అయ్యో ఇట్లా ఏమంటాను ఇంట్లో అయ్యో పాడగాను ఇంటి మూడు పచ్చగా కనబడుతుంది గాయ పెడతా నాలుకెత్తి పాడగాను ఇంటి మూడు పచ్చగా కనబడుతుంది గాయ పెడతా నాలుకెత్తి అయ్యో నీ మాట బండలు వారిపించింది సాతగాలు బండలు వారికి ఆకిట్లా కాదే నీ మొక్కన నూపుతా ఏమనుకుంటారు చెత్త తీసి ఇగో ఇది బగ్గ బలిసి దాని ఆకిట్లా చెత్తంతా నాకిట్లా నొక్కుంటా వస్తుంది నేను చెప్తాను ఇగో దాని ఆకిలి ముంగడ చెత్త పడ్డదో ఎవరేసిరో తెలుసుకోకుండా నేను బయటకు వచ్చే వరకు చెత్త అంతా తీసుకొచ్చి గిడ వారేసి నల్ల మొక్కని ఎర్ర మొక్కని తిడుతుంది ఎట్లా పడితే అట్లా నోటికి ఎత్తి కదా తిడుతుంది మంచి
మంచిగా ఉన్నదా చూడు. అగో గట్నే అంటావా? తీరైన మాటలు మాట్లాడుతున్నావు, జర మంచిగా చూసి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మంచిగానే మాట్లాడుతున్నా. మరి గక్కడ ఉన్న చెత్త తనకి ఇక్కడ చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు మనిషివా? నువ్వు మనిషే కదా? అది చెప్పు. నువ్వు మనిషివా? నువ్వు మనిషే కదా? అది చెప్పు. ఏమైంది? బీరా అయ్యో పాపం మొన్న చచ్చిపోయింది. 4 నెలలు 5 నెలల నుంచి ఏమైనా అది తెలుసా నీకు? ఏమేరకు ఎందుకు అంటున్నావా? మంచిది. అబ్బో అది ఏమన్నదో దానికంటే ఒకటి ఎక్కువనే ఇస్తా, కానీ దాని నుంచి కూడా చెత్త నాకు దొక్కుతుంది పిల్లగా. జర నువ్వు దాన్ని అంత కుట్లింటాను కోడి వేసుకో. ఇగో నువ్వు మంచిదానివి కాదట, లంగవాట, దొంగవాట అన్ని మాట్లాడుతుంది. భూమి జాగా మీది అలాగే పట్టే వేసుకున్నారట కదా, నువ్వే పట్టే వేసుకున్నావట. పైసలు కూడా ఉంచుకున్నావట నువ్వు. అలాగే దాని ముఖం పాడుగాను నాకంటే పెద్దది అది ఏ రాదు. అయినా కానీ పాపం పోయిన దానికి కోనర భూమి గురించి అడుగుదాను ముఖం మొర్ర పెడతాడు. ఏంటి పిల్లగా ఏమంటాను కదా, అది నువ్వు మంచిదాని కాదట, లంగవాట, దొంగవాట. అలా భూమి అంతా మీరే పట్ట వేసుకున్నారట అంటుంది. ఓ శంకర ఉన్నదంతా అమ్ముకొని తన మొగడు అది హైఫైగా తింటారు. నా మొగడు నేనేమో రెక్కలు కథం చేసుకుంటాను. దానికి ఎట్లా సిగ్గులేదు? అడుగు పిల్లలు అడుగు. ఏమో నువ్వు మాట్లాడబడితే ఆమె మాట ఎవరికి మాట్లాడారు? మనసులో మీరు ఏమైనా ఏం మాట్లాడుతున్నారు? మూతి నాకుల బాడకలతోటి, మురిగిపోయిన బాడకలతోటి, ఎరక తిన్న బాడకలతోటి, ఎండిపోయిన బాడకలతోటి మాటలు వాళ్ళే వినబడ్డదా? మాటలు మంచిగా మాట్లాడాలి, మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఏదో లొల్లి పెట్టుకుంటున్నారు కదా, ఊపుస్తాను వచ్చిన తప్పనది. ఏమో ఇటు గుంజుతురు అటు గుంజుతారు, ఎటు పడ్డారు మాట్లాడుతున్నారు. నా గురించి మీరు ఏమనుకుంటారు? మరి నిన్ను మధ్యలో రమ్మని ఎవరు రమ్మన్నాడు? బాడుకావు ఎందుకు వచ్చినావు? బాడుకావు వచ్చి అంటాడు. నేను ఎవరు రమ్మన్నాడు ఇంట్లోకి? మా ఇష్టం, మేము ఏ రాంట్లో కొట్లాడుకుంటాం, తిట్లాడుకుంటాం, మేము పొత్తులుంటాం. నీకెందుకు బాడుకావు? మళ్ళీ మాట్లాడుతున్నా అక్క ఈ బాగా చెత్త వచ్చినట్టున్నాడా? ఇలా ముందుగా నీళ్ళు గుర్తుదాం, మనం ముందుగా నీళ్ళు గుర్తుదాం. ఊరలందరూ అనేస్తారే మారమైతే నోట్ల మన్ను పోయే నువ్వే వచ్చాడు. అమ్మారు పట్టుకున్నా ఇగో నువ్వు ఒక ముచ్చట చెప్పు. ఇంకా మొగోడు కొట్టిన దెబ్బ ఆడోళ్ళు కొట్టిన దెబ్బ ఒక తీరే ఉంటదా? ఆడు మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మా చెల్లె నాకు ఇర్రో కొట్టిండు, గిచ్చిండు దాన్ని. ఇప్పుడు ఆ సంగతి చెప్తారు. ఏమైంది? ఎందుకు? అమ్మగారింటికి బిడ్డ నెత్తిలోన ముల్లాయే, సంకలోన పిల్లాయే, బస్ ఎక్క పోవాలంటే ఎక్కటోడు ఎక్కడి దిగటోడు వాడదబ్బో వీడదబ్బో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ. చూసిరు కదా మా వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. బాయ్.